నమస్తే అన్న. ఇప్పుడు ఈ రైతుల గిట్టుబాటు ధర లేకనే రైతులందరూ రోడ్డు మీద పడినారు. రైతులకు ఏ రకంగా ఇప్పుడు అది కూడా 1750 1800 అనే రకంగా చెప్పినారు, కానీ ఇప్పుడు 1150 1200కు కూడా పోనీకి కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా, మొక్కజొన్న చూసుకున్నా, ఏం చూసుకున్నా కూడా చాలా కష్టంగా ఉంది. యూరియా కొరత అయితే చాలా ఉంది. ఇప్పుడు యూరియా సప్లై చేయనప్పుడు యూరియా మొత్తం రాష్ట్రం మొత్తంగా ఎవరికి సప్లై చేయకుండా సేంద్రియ పద్ధతిని తీసుకొని రండి. చంద్రబాబు నాయుడు గారు సేంద్రియ పద్ధతిని తీసుకొని వస్తే అప్పుడు మీరే కొనుగోలు చేసి దాన్ని ఆ రకంగా తీసుకొని రావాలి. తెలుగుదేశం వాళ్ళకి యూరియా ఉంటుంది, వైసీపీ వాళ్ళకి యూరియా ఉండదు. అంటే అది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు. మేము చెప్పే సూటిగా ఏం చెప్తున్నామంటే, మీరు యూరియా లేకుండా చేయాలనుకుంటున్నారంటే సేంద్రియ పద్ధతిని తీసుకొని రండి. సేంద్రియ పద్ధతిని తీసుకొని వచ్చిన తర్వాత ఈ యూరియాని బంద్ చేస్తారు, నానో యూరియాని తీసుకొని వస్తారు, ఏం తీసుకొని వస్తారు అది మీ ఇష్టం. పద్ధతిని మార్చండి. రైతులను రోడ్డు మీదకి లాగొద్దండి. రైతులే మన దేశానికి వెన్నుముక అంటారు, రైతులనే వెన్నుముక ఎంచేస్తున్నారు మీరు. కానీ ఇది మంచి పద్ధతిగా చంద్రబాబు నాయుడు గారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇయ్యలేని ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం. ఈ అట్టర్ ఫ్లాప్ అయిందే కాకుండా కనీసం ఏది ఏమన్నా కానీ డీజిల్ దొరకదు. యూరియా అయితే 500 రూపాయలు అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. యూరియా స్కేర్ సీట్ అంటున్నాడు. యూరియా వేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు. నత్రజని లేకుంటే అసలు ఏ పంటన్నా ఎదుగుతుందా? ఆయన రైతు అయితే రైతును నేను 2 ఎకరాల రైతుని నేను అంటున్నాడు. 2 ఎకరాల కన్నా నత్రజని లేకుండా పండించిన దాఖలాలు ఏడున్నాయని చూపించమని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా రైతుల గురించి ఆలోచన చేసిన వ్యక్తే కాదు. ఆ రోజు నుంచి కూడా ఉచిత కరెంట్ ఇస్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇది ఉచిత కరెంట్ కాదు, బట్టలారేసుకరికి పనికొస్తా అని చెప్పిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి సార్ అసలు రిజర్వాయర్లు కట్టించి ఆయన ఉన్న కాలంలో 2003లో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానని, నేను ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తాను, ఉచిత కరెంట్ ఇస్తాను, రైతుల శ్రేయస్సు నా శ్రేయస్సు అని స్లోగాన్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో. ఆ వ్యక్తి చేసిన రైతులకు ఈ రోజు కూడా మిగిలింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో అనుకుంటా విత్తనాలు గాని మందులు గాని ఏ ఒక్కటి కనీసం భూసార పరీక్షలు చేసి ఏం మిస్టేక్ ఉంది, ఏం మంది వేసే సరిపోతా అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బీకేల ద్వారా ప్రతి ఒక్కటి అందించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఉండే పరిస్థితి చూసే రైతులు చాలా, నేను ఒక రైతుగా పెద్ద రైతుగా మాట్లాడుతున్నాను. యూరియా దొరకదు, డీజిల్ కోసేటప్పుడు పంట కోసేటప్పుడు డీజిల్ దొరకదు. ఏమింటే డీజిల్ స్కేర్ సిటీ, దాని స్కామ్ కోసం యూరియా దొరకదు. 2000 మిషన్ డీజిల్ లేదని 3000 మామూలుగా అయితే 2000 రూపాయలు కోత మిషన్ కు, 2000 డీజిల్ దొరకడం లేదని 3000 పెట్టుకొచ్చినారు. అసలు గ్యాస్ అయితే గ్యాస్ ను విచిత్రంగా అనిపిస్తుంది. గ్యాస్ స్కేర్ సిటీ సృష్టిస్తే గ్యాస్ సిలిండర్లు 1500 2500 అమ్మితే ఓటర్లలో టిఫన్ 20 రూపాయలు పెంచారు. ఆ పెన్షన్ ఇప్పుడు కూడా తగ్గలేదు. గ్యాస్ ఏమో సప్లై అయింది, ఓటర్లు మాత్రం 20 రూపాయలు తగ్గడం లేదు. అదేవిధంగా యూరియా చూసి 500 అయితే దొరుకుతాయి, లేకుండా లేదు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని నిజంగా రేపు ఎండగట్టే పరిస్థితి ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, రైతులకు మాత్రంగానా మీరు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఇట్లే ఉన్నారనుకో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పడగొట్టేది ఖాయం అని చెప్పి డిమాండ్ చేస్తూ, ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వము మరి ఏ రోజైనా కానీ పంటకు దిగువన మద్దతు ధర ఉందంటే మన 2-3 రోజుల్లోనే పర్చేజ్ సెంటర్స్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని కానీ ఆఖరుకు అప్పుడు కల్లాలలోనే కొనడం జరిగింది. అదే విధంగా మళ్ళీ మీకు అందరికీ తెలుసు, ముఖ్యంగా మామిడి రైతులు కానీ పొగాకు రైతులు కానీ మరి లాస్ట్ ఇయర్ ఎంత ఇబ్బంది పడినారు, ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఈ బెల్ట్ అంతా వరి పండించే బెల్టే కాబట్టి మరి మద్దతు ధరకు వరిని కూడా కొనుగోలు చేయాలా. మరి ఈరోజు చూసుకుంటే క్వింటల్ 2200కు పైగా మద్దతు ధర ఉంటే మరి ఇక్కడ 75 కేజీల ప్రకారము 1450 1500 రేటు ఉంది. మరి ఎందుకు గవర్నమెంట్ దీన్ని కొనుగోలు చేయడం లేదో అర్థం కాలే. మరి ముఖ్యంగా రైతులకు అన్ని రకాలుగా ఇబ్బంది జరిగింది. మరి రీసెంట్ గా మీకు అందరికీ తెలుసు, మంచి సీజన్ లో హార్వెస్టింగ్ టైంలో
మరి డీజిల్ కొరత రావడము, రైతులు చాలా ఇబ్బంది పడడం కూడా జరిగింది. మరి ఇవన్నీ గమనించి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాము, రైతులు పండించిన ఈ మొక్కజొన్న కానీ జొన్న కానీ అంతా మద్దతు ధర కొనుగోలు చేయాలా, వరి కానీ మద్దతు ధర కొనుగోలు చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రైతులు పండించిన ప్రతి వస్తువుకు కూడా మద్దతు ధరకు కింది ధరలే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా మద్దతు ధర లేదు. ముఖ్యంగా ఈరోజు జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ అదేవిధంగా పప్పు ధాన్యాలకు సంబంధించి కూడా అన్నీ కూడా ఎంఎస్పికి దిగువ భాగాన్ని ఉన్నాయి. అయినా కూడా మరి ప్రభుత్వము ఒక్క పంట కూడా కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు మనం నంద్యాల మార్కెట్ యార్డ్లోనే చూస్తున్నాము, రైతులందరూ ఇక్కడే మొక్కజొన్న ఆరబోసుకున్నారు. మరి దీనికి మద్దతు ధర 2400. ఈ నెల 2వ తారీఖున నందివర్గం పోలీస్ స్టేషన్లో ఒక లేడీ రాజోలి సుబ్బలక్ష్మి ఆమె వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఏమనగా తన కూతుర్ని నందివర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరవోలు గ్రామానికి ఇచ్చినారని, ఆమె కనపడలేదని చెప్పి వాళ్ళ అల్లుడైనటువంటి వెంకటస్వామి వచ్చి చెప్పినాడని చెప్పి, వాళ్ళు ఎక్కడ ఎతికినా కూడా కనపడలేదు అని చెప్పి ఫిర్యాదు చేయడంతో మొట్టమొదటిగా మిస్సింగ్ కేసుగా నమోదు చేయడమైంది. ఆ తర్వాత విచారణలో భాగంగా విచారించగా అది అతన్ని ఎవరైతే మిస్సింగ్ పర్సన్ ఉన్నారో మిస్సింగ్ పర్సన్ యొక్క భర్తనే ఆమెను చంపేసి మళ్ళీ శవం కనపడకుండా పూడ్చినారని తెలిసింది. ఇందులో మొట్టమొదటిగా మిస్సింగ్ కేసు కట్టిన తర్వాత దర్యాప్తులో భాగంగా ఈ భర్త కనిపించకుండా వెళ్ళిపోతే ఆ తర్వాత ఇతను తప్పించుకొని వేరే పలు గ్రామాలు తిరుగుతూ ఉండి పోలీస్ వారు మేము వెతుకుతున్నారని తెలిసి ఇతను నిన్నటి దినం మేము కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇతను ఎక్కడ పూడ్చిపెట్టినది బాడీని వాళ్ళ అన్నలైనటువంటి వెంకటస్వామి వాళ్ళ అన్నలైనటువంటి వెంకటరమణ శ్రీనివాసులు ఇద్దరు సహాయం తీసుకొని అతను పూడ్చడం జరిగింది. వీళ్ళని దీనికి ఒక మోటార్ సైకిల్ వాడడం జరిగింది. నేరానికి మోటార్ సైకిల్ కూడా ఇందులో సీజ్ చేయడం. అదేవిధంగా వీళ్ళు బాడీని పూడ్చిపెట్టినారు కాబట్టి దీన్ని తహసీల్దార్ గారు ఎగ్జిబిషన్ చేసి బాడీని తవ్వి మళ్ళీ ఓపెన్ చేసి అక్కడే స్పాట్ పిఎం చేయడం జరిగింది. ఇందులో దీనికి ఈ మర్డర్ చేయడానికి కారణం వచ్చి అతను ఏదైతే ఏమన్నాడో వెంకటస్వామి అతని భార్య మీద అతనికి అనుమానం ఉండి ఎవరితోనో మాట్లాడితే అతనికి నచ్చేది కాదు. దానికి అతను ఎలాగైనా ఆమెని అంతమొందించాలనే మనసులో బలంగా పెట్టుకొని ఆమెని ఈ నెల 29వ తారీఖు గని పని ఉందని చెప్పి పలుకూరుకి వెళ్దామని వాళ్ళ ఊరు నుంచి వెళ్తూ జీఎన్ఎస్ఎస్ బ్రిడ్జ్ దగ్గర వచ్చిన తర్వాత అక్కడ రైట్ సైడ్ 1.8 కిలోమీటర్స్ దూరంలో చెరువుపల్లికి సంబంధించిన మద్దిలేటి పొలంలోకి తీసుకెళ్లి అక్కడ ఆమెతో పనిందని ఫస్ట్ మొదటగా తీసుకెళ్తాడు. ఆ తర్వాత అక్కడ ఆమెకు రివీల్ చేస్తారు చంపాలని. అప్పుడు అక్కడ బలంగా అతను కొట్టి కింద పడేసి గొంతు పైన తొక్కి ఆమెను చంపడం జరిగింది. ఆ తర్వాత ఆ బాడీని అక్కడే ఉన్న బావిలోకి పడేస్తాడు. పడేసిన తర్వాత
రాళ్ళు కట్టి శవానికి బావిలోకి వేస్తే అది అతనికి అనుమానం వచ్చి 2 days తర్వాత 29 జరుగుతుంది. తర్వాత 2 days తర్వాత 1వ తారీఖు పోయి చూస్తే అక్కడ బాడీ తేలి ఉంటుంది. బాడీ తేలితే ఇది చూసి ఎవరన్నా మళ్ళా కనిపెడతారేమనే ఉద్దేశంతో వాళ్ళ అన్నలకు ఈ వెంకటరమణ శ్రీనివాసులకు ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పి వాళ్ళ సహాయం తీసుకుని బాడీ బావిలో నుంచి బయటకు తీసి అక్కడికి ఒక 20 అడుగుల దూరంలో ఉన్న అదే బావికి దగ్గరలో కాలువలో పాతి పెట్టారు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా నిన్న మేము అదుపులో తీసుకొని వాళ్ళే ఆ ప్లేస్ ని చూపించడం జరిగింది. ఎగ్జిబిషన్ చేయడం కూడా జరిగింది. వీళ్ళని ఇప్పుడు ఇంకా కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. రాజోలి సుబ్బలక్ష్మి, ఈమె దేవనగర్ నంద్యాల టౌన్ లో ఉంటారు. మిత్రురాలకి ఒక కూతురు 2 కుమారులు. జూనియర్ కళాశాల నిర్వహించడమా? ఈరోజు నంద్యాలపట్నంలోని రైతు నగర్ వద్ద ఉన్న సన్ రైజర్స్ జూనియర్ కాలేజీ గర్ల్స్ క్యాంపస్లో మరి పర్మిషన్ లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా మరి అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. దీన్ని విద్యార్థి సంఘాలుగా అడ్డుకొని డిఐఓ గారిని పిలిపివ్వడం జరిగింది. అయితే విద్యార్థులకు, తల్లిదండ్రులకు విద్యార్థి సంఘాల యొక్క సూచన ఏమనగా, ఈ కాలేజీకి ఎటువంటి పర్మిషన్ లేదు, దయచేసి ఈ కాలేజీలో విద్యార్థులకు జాయిన్ చేయించి ఈ పిల్లలు మీరు మోసపోవద్దని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ర్యాంకులను ఇక్కడ పెడుతూ ఇక్కడ వచ్చినాయనే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన డిఐఓ గారు అదేవిధంగా పోలీసులు కూడా దీనిపైన చీటింగ్ కేసు నమోదు చేసి ఈ కాలేజీ పైన మరి యాజమాన్యం పైన క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నాగార్జున, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ. ప్రభుత్వ అనుమతులు లేవు. వారు ప్రభుత్వానికి అనుమతుల కోసము దరఖాస్తు చేస్తున్న మాట వాస్తవము. దయచేసి అధ్యాపకులు కానీ, విద్యార్థులు కానీ, వారి పేరెంట్స్ కానీ అనుమతి లేనటువంటి కళాశాలలో మీరు అడ్మిషన్ పొందకూడదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ కళాశాలలో ఇంతవరకు కానీ ఎటువంటి అనుమతి అయితే రాలేదన్నమాట నగ్న సత్యం ఇది. ఇక్కడ ఏమైనా ఎటువంటి బోర్డులు కానీ, ఫ్లెక్సీలు కానీ ఎటువంటివి కూడా ఈ యొక్క రైతు నగరంలో ఉన్నటువంటి ఈ బ్రాంచ్లో అని వాళ్ళు అనుకుంటున్నటువంటి ఈ బ్రాంచ్లో ఎటువంటి అనుమతులు లేదు. కాబట్టి బోర్డు కూడా తొలగించడం అనేది జరిగినది. నేను నా యొక్క పర్యవేక్షణలో విద్యార్థులు కానీ ఎవరు ఇక్కడ ఈ కళాశాలలో లేరు. దయచేసి పొరపాటుగా రైతు నగరంలో ఉన్నటువంటి బ్రాంచ్ అని చెప్పి ఎవరన్నా మీకు చెప్పినా అది అవాస్తవమైనటువంటి కళాశాల మాత్రమే. దయచేసి పేరెంట్స్కు ముఖ్యంగా చెప్పేది, అనుమతి లేని కళాశాలలో మీ విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్మిషన్ పొందవద్దు అని తెలియజేస్తున్నాను. వీధి విక్రయదారులపై దాడులకు
పాల్పడుతున్న సీఎం సస్పెండ్ చేసేంత వరకు ఆటో డ్రైవర్ల పైన దాడిలో పాల్పడుతున్న ట్రాఫిక్ సీఎం వెంటనే సస్పెండ్ చేయాలి. ఆటో డ్రైవర్ల దాడిలో పాల్పడుతున్న ట్రాఫిక్ సీఎం వెంటనే సస్పెండ్ చేయాలి. ఆటో డ్రైవర్లపై దాడిలో పాల్పడుతున్న ట్రాఫిక్ సీఎం వెంటనే ఆటో డ్రైవర్ల పైన దాడిలో పాల్పడుతున్న ట్రాఫిక్ సీఎం వెంటనే సస్పెండ్ చేయాలి. ఆటో డ్రైవర్లపై దాడిలో పాల్పడుతున్న ట్రాఫిక్ సీఎం వెంటనే సస్పెండ్ చేయాలి. ఆటో డ్రైవర్లపై దాడిలో పాల్పడుతున్న ట్రాఫిక్ సీఎం వెంటనే అడ్డంగా పెట్టి రోడ్డు పైన అడ్డంగా పెట్టి అమ్మితే ఖచ్చితంగా చెప్పాలి, చట్టపరమైన పద్ధతిలో చెప్పాలి. చెప్పకుండా కొడితే పటకిన కొడితే వాడు అవమానపడి చస్తే ఎవరు బాధ్యులు? చట్టపరమైన చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నాం. పటకిన కొడితే సార్కి వినపడదు, సరిగ్గా వినపడదు. కొన్ని పరిస్థితులు ఉన్నాయి. మేము కూడా ఏం ట్రాఫిక్ పోలీసు యంత్రాంగానికి మేము ప్రజానికానికి ఎవరికి వ్యతిరేకం కాదు. ఈరోజు ప్రజలకు చెప్పండి, చెప్పకుండానే మీరు ప్రత్యక్షంగా దాడులు చేస్తే వారు ఏమంటే అవమానపడి ఎన్ని ఘటనలు జరగలేదు నంద్యాలలో? అవమానపడి చనిపోయిన వాళ్ళు లేరా? కాబట్టి ఏదైనా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నాయి, భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలపైన నియంత్రణ చేసే విధంగా అధికారులు, కలెక్టర్ గారు, మంత్రి గారు అందరూ కూడా దృష్టి సారించాలని కూడా ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కంపెనీ ఏరియాలో ఆటో స్టాండ్ లో పెట్టుకున్నటువంటి మస్తాలు అనేటువంటి ఆటో డ్రైవర్ పైన ట్రాఫిక్ సిఐ మస్తాన్ చాంద్ బాషా గారు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. అయితే నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సిఐ గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా వీధి విక్రయదారుల పైన, తోపుడు బండ్ల పైన, రోడ్లను వెళ్తున్న బైకుల పైన, ఆటో డ్రైవర్ల పైన రెక్కాడితే డొక్కాడినటువంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో తోలుకుంటేనే బతుకులు బయటపడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల పైన విచ్చలవిడిగా దాడులకు పాల్పడతా ఉన్నాడు. ఈరోజు అడగడానికి ఏఐటీసీగా మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తే మేము ఫోటోలు తీసుకుంటామని చెప్పేసి మా సెల్లులను గుంజుకొని ఎవడు గుంజుకున్నాడని చెప్పి మమ్మల్ని బెదిరించే పరిస్థితి. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాపాడే పరిస్థితుల్లో ప్రజల హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య నాయకులపైనే ఈరోజు దాడులు చేస్తూ ఉన్నాడంటే ఆటో డ్రైవర్ల పైన, వీధి విక్రయదారుల పైన, రోడ్ల పైన అమ్ముకునే వారి పైన, బైకుల పైన ఈ ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా గారు ఏ విధమైన పెత్తనం చెలాయిస్తా ఉన్నాడో ఒకసారి ప్రజానీకం ఆలోచన చేయాలని కూడా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ శాంతియుతంగా ధర్నా చేస్తా ఉంటే మా మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఆటో కార్మికుల పైన చేయి వేస్తే, తిడితే, కొడితే ఏఐటీసీగా ఈ నంద్యాల పట్టణంలో ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు పెట్టే కేసులకు, నువ్వు బెదిరించే బెదిరింపులకు ఏఐటీసీ జెండా అదరదు, బెదరదు. ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతాం. ఆటో కార్మికులను, ప్రజలను, వీధి విక్రయదారులను, తోపుడు బండ్ల పైన మీరు చేసే దాడులను ఖచ్చితంగా అరికడతాం. ఈరోజు తోపుడు బండ్ల పైన, వీధి విక్రయదారుల పైన వాళ్ళు పండ్ల వ్యాపారం, వివిధ వ్యాపారాలు చేసుకుంటా ఉంటే వారి తక్కెలను విసిరేస్తా ఉన్నావు, మైకులు విసిరేస్తా ఉన్నారు. ఇంత దారుణాలకు ఒడిగడతా ఉన్నా స్థానిక శాసనసభ్యులు, మంత్రి గారు అసలు చూస్తూ ఉన్నారా ఈ విషయాన్ని? ఈ ట్రాఫిక్ చేయని ఎందుకు సస్పెండ్ చేయడం లేదని చెప్పి కూడా ఏఐటీసీగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇతన్ని సస్పెండ్ చేయకపోతే, నంద్యాల నుంచి సాగనకపోతే ఏఐటీసీగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం. ధనుంజయ్, ఏఐటీసీ నంద్యాల పట్టణ కార్యదర్శి. సార్, నేను దగ్గు పరిచయం, మా బిడ్డకు దగ్గు పరిచయం ఉంటే ఏదో కొంచెం పొగ పెట్టిస్తున్నామని డాక్టర్ కాడికి వెళ్ళినా సార్. సురేఖ సార్, వాళ్ళ ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా సురేఖ హాస్పిటల్కి వెళ్ళినాక ఓన్లీ ఆక్సిజన్ పెట్టి పంపిస్తాము, పొగ పెట్టి పంపిస్తాము అన్నాడు. సర్లే సార్ అని అన్నాక తర్వాత ఆయన పొగ పెట్టకోకుండా ఏదేదో అవి ఇవన్నీ చెక్ చేసినాక కాలుకి ఇంజక్షన్ పెట్టినాడు సార్. కాలు ఇంజక్షన్ వేసి 5 సూదులు వేసినాడు. ఓన్లీ కాలుకు ఒకటే 5 సూదులు వేసినాడు. 5 సూదులు వేసినాక ఇంకా అప్పటికే కళ్ళు మూస్తుంది, కొద్దిగా మూస్తుంటే ఒకటి పైపు ఈడ పెట్టేసినాడు ముక్కు కాడ. ఆ స్మెల్ బీడుస్తాను, ఇంకా లేస్తాను ఇంకా అసలు నా బిడ్డ నా కాలు లేదు. శ్రీ సత్యసాయి 8 months సార్.
మా పాపకు వచ్చేసి 8 months 8వ తారీఖు పుట్టింటికలు పెట్టుకున్నాం. దగ్గు జలుబు బాగుండదని హాస్పిటల్కి చూపించుకుని కానీ ఇక్కడ బనానపల్లి సురేఖ హాస్పిటల్కి వచ్చారు సార్. 2:30 అప్పుడు జాయిన్ అయినారు. ఓన్లీ ముక్కులకి పొగబెట్టి పంపిస్తామన్నారంట. తర్వాత వచ్చేసి ఏవేవో ఇంజక్షన్లు మాదర్లు అవన్నీ వేసేసినారు. తర్వాత ఇంకా సీరియస్ అయ్యి కళ్ళు తెరసకోకుండా ఉంటే హాస్పిటల్కి ఎత్తున్నారు సార్. నంద్యాల హాస్పిటల్కి వెళ్తుంటే ఏమైందో తెలియదు, ఇంకా చనిపోయింది సార్. సురేఖ హాస్పిటల్ బనానపల్లి ఇంజక్షన్లు ఇచ్చినారు సార్. ఇవి దగ్గు జలుబు అనే వచ్చినాము హాస్పిటల్కి అంతే ట్రీట్మెంట్ కోసం, కానీ ఇవన్నీ ఇస్తారనుకోలేదు. పాప మాకు ఏదన్నా కానీ మాకు న్యాయం కావాలా సార్, మాకైతే న్యాయం చేయాలా సార్ మీరే మాకైతే న్యాయం కావాలి. మా ఫస్ట్ అన్న కసిగన్న బాగా ఆడుకుంది సార్, బాగుంది. ఈ రోజే ఇల్లు మూసుకున్నా అన్ని మూసుకున్నా అరిసినేది బాగుంది. మళ్ళీ బాగుంది సార్, బాగా ఆడుకుంది, అన్ని చేసుకుని మళ్ళీ ఇల్లు మూసుకున్నాం, అన్ని చేసుకున్నాం, మేము అన్ని తెచ్చుకున్నాం, బట్టలు గిట్టలు అన్ని తెచ్చుకున్నాం, బాగుంది. జలుబు చేసిన మళ్ళీ చానాలే బాగలేదు, అన్ని గూక కాదు. ఈరోజు నంద్యాల పట్టణంలో గల ఫ్రూట్ మార్కెట్ను నందు గల మామిడి పండ్లు మరి ఇతర పండ్లు, సీని పండ్లు కానీ, అరటి పండ్లు కానీ, బొప్పాయి పండ్లు కానీ, సపోటా పండ్లు కానీ ఇక్కడ మార్కెట్కి వచ్చి తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ తనిఖీకి గాను మన కన్జ్యూమర్ ఫోరం అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అమీన్ గారు మరియు వాళ్ళ మెంబర్స్ శ్రీనివాస గారితో కలిసి మరి ఇక్కడ ఉన్న మన ఫుడ్ మార్కెట్లో ఉండే సభ్యులకు మనం చిన్న అవేర్నెస్ లెక్క వీళ్ళకు తెలియజేయడం ఏమని అంటే, ఇక్కడ మీరు పండ్లు మాగబెట్టే పండ్లలో కానీ మామిడి పండ్లలో మనకు ఎక్కువ ఇప్పుడు ఈ సీజన్ మామిడి పండ్ల సీజన్ కాబట్టి మామిడి పండ్లలో ఎక్కువ కార్బైడ్ పెట్టి మాగబెడుతున్నారని